రైతులందరికీ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శుభవార్త చెప్పారు. భారీగా నిర్వహించిన బహిరంగ సభలో 1150 కోట్ల విద్యుత్ సబ్సిడీ జీవోను మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఆక్వా రంగం చంద్రబాబు మానస పుత్రిక అని ఆక్వా రైతాంగం జేజేలు మధ్య వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూ 1150 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ అందించి ఈ పరిశ్రమను ఆదుకుంటున్నామన్నారు. 5 కోట్ల ఆంధ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలనే చంద్రబాబు వంటి దార్శనిక నేత దక్కారని కొనియాడారు. ఎంతటి నిధుల కొరత ఉన్నప్పటికీ ఆక్వా రైతులను ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో ఈ భారీ విద్యుత్ సబ్సిడీని సకాలంలో విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంతో ఏపీ అభివృద్ది పదంలో పరుగులు తీస్తోందని, రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మారుస్తూ బ్లూ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగం అందరికీ కూడా జీవో నెంబర్ 57 ద్వారా ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవోను విడుదల చేసిందని ఈ శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతు కుటుంబానికి చేరేటువంటి విధంగా ఈ పాలకొల్లులో జరుగుతున్నటువంటి రైతు కృతజ్ఞత సభ నుంచి వెళ్ళాలని 5 సంవత్సరాల్లో ₹2 కరెంట్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే 2019వ సంవత్సరానికి 15.9% చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేటుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జోన్ నాన్ జోన్ 10 ఎకరాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.5కే కరెంట్ ఇస్తున్నాం. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నేను ఎంత గర్వపడుతున్నానంటే అమెరికాలో ఒక విపత్తు వచ్చింది. మోడీ గారు మన యొక్క రొయ్యలు అమెరికా వెళ్తే ట్యాక్స్ విపరీతంగా పెట్టాడు. ఈ రంగం కుదేలైపోతుందేమో అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి రైతులకు ధైర్యాన్ని ఇచ్చి 16% గ్రోత్ ఎక్కడా తగ్గకుండా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. నిన్న లేదు మొన్న ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల్ని, పారిశ్రామికవేత్తల్ని తీసుకెళ్ళాం ఢిల్లీ. ఏదో రూమ్లోకి వెళ్ళి మీ మాట్లాడొచ్చి మీకు ఇది మాట్లాడామని చెప్పడం కాదు. మంత్రుల సమావేశంలో రైతు సోదరులకు కూడా కూర్చోబెట్టి మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం చూపుతామని తెలియజేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. సోయాబీన్ ఉంది, సోయాబీన్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మాకు ధర తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాల్లో సోయాబీన్ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈరోజు ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ ఉంది. మన రాష్ట్రం నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. విపరీతంగా ధరలు వస్తున్నాయి. మీరు లోకల్లే అమ్మంటే మాకు ధరలు లేవని ఆ రాష్ట్రంలో మత్స్యకారులు ఒక పక్కన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకరికి మేలు చేస్తే ఒకరికి అన్యాయం చేయకూడదని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అతి త్వరలోనే సోయాబీన్ మీద నిర్ణయం రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. ఈ రంగం రాష్ట్రం, దేశం ఆర్థిక వ్యవస్థకి పట్టుగొమ్మ, పునాది. ఈ రంగం బాగుండాలి కాబట్టే మీకు ఏం జరిగినా పర్వాలేదు, ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు 50% డొమెస్టిక్ ఇచ్చి మిగతాది మీరు ఎక్స్పోర్ట్ చేయండి అని గట్టిగా పట్టుబడుతున్నారు. వారం 10 రోజుల్లో ఆ నిర్ణయం వస్తే ధరలు కూడా తగ్గుతాయని చెప్పి తెలియజేస్తున్నారు.